ఒకప్పుడు ఒక అందమైన అడవిలో పెద్ద సరస్సు దగ్గర నలుగురు మంచి స్నేహితులు కలిసి జీవించేవారు. ఒక జింక, ఒక కాకి, ఒక ఎలుక, ఒక తాబేలు. జింక చాలా వేగంగా పరుగెత్తేది. ఎలుకకి పదునైన పళ్ళు, చురుకైన బుద్ధి ఉండేది. కాకి చాలా తెలివైనది, ఆకాశం నుంచి అన్నీ గమనించేది. తాబేలు నెమ్మదిగా నడిచిన చాలా శాంత స్వభావం కలిగినది. మనం నలుగురం మంచి స్నేహితులం. అవును, ఎప్పుడూ ఒకరికొకరం సహాయం చేద్దాం. స్నేహమే మన బలం. ఏ సమస్య వచ్చినా ఒకరోజు జింక అడవిలో తాజా గడ్డి కోసం చాలా దూరం వెళ్ళింది. అక్కడ పొదల్లో దాగి ఉన్న వేటగాడి వల కనిపించలేదు. అయ్యో, నేను వలలో చిక్కుకున్నాను. భయపడకు మిత్రమా, నేను వెంటనే సహాయం తీసుకొస్తాను. చింతించకు జింక, నా పళ్ళతో ఇప్పుడే వల తెంచేస్తాను. నీ సహాయం నా ప్రాణం కాపాడింది. అప్పటికే వేటగాడు అక్కడికి వస్తున్నాడు. జింక వెంటనే పరిగెత్తింది. కాకి పైకి ఎగిరిపోయింది. కాని తాబేలు నెమ్మదిగా ఉండడం వల్ల వేటగాడి చేతిలో చిక్కుకుంది. ఒక సంచిలో పెట్టుకుని వెళ్లడం ప్రారంభించాడు. జింక దారి మధ్యలో పడుకుంది. కాకి జింక మీద కూర్చుని కొరికడం ప్రారంభించింది. వేటగాడు దగ్గరకు వచ్చిన వెంటనే జింక లేచి పరిగెత్తింది. కాకి కూడా ఎగిరిపోయింది. తాబేలు పొదల్లో దాక్కుంది. మీ అందరికీ ధన్యవాదాలు. మన స్నేహమే మన బలం. చిన్నవాడినైనా నేను సహాయం చేశాను. కలిసి ఉంటే ఎలాంటి ప్రమాదమైనా జయించగలం.